ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆగాకరకాయలతో ఈరోజు రెసిపీ చేస్తున్నాను కదండి. ఆగాకరకాయలు పొటాటో కలిపి చేస్తున్నాను. ఆగాకరకాయలు బంగాళదుంప ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది ఫ్రై చేసుకున్నా, ఇగురు చేసుకున్నా. సో నేను చిన్న ఆగాకరకాయలు తీసుకున్నానండి. వీటిని అయితే మాత్రం నీట్గా క్లీన్ చేసుకొని మనం కొంచెం దాని మీద మట్టి అది ఉంటుంది కదండి, కొంచెం చాకుతో మనం గీస్తే ఇలా తాజాగా మనకి ఇక ఆగాకరకాయలు అన్నవి వస్తాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు వ్లాగ్స్ బై సుధా. సో ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో అండి. ఇదేంటంటే ఈరోజైతే రెసిపీస్ అయితే ఏమీ చేయట్లేదు. దసరా నవరాత్రులు మొదటి రోజు స్టార్ట్ అయింది కదా. సో ఎర్లీ మార్నింగే లెగిసి పూజ అది చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను, అలాగే బయటకి కూడా వెళ్తున్నాను అనమాట. సో మనకి తిన్నేటి పార్క్ దగ్గర షిప్ అనేది ఒకటి వచ్చింది కదా. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లోని పిక్స్ అయితే పెట్టాను కదా. సో బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చిన షిప్ అయితే ఉండిపోయిందని, సో అవన్నీ చూడడానికి, అలాగే కొన్ని వీడియోస్ అయితే మీకు కూడా షేర్ చేస్తున్నానండి, కొన్ని ప్లేసెస్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మొదటగా అయితే మాత్రం ఈరోజు నేను పూజ చేసేసుకున్నాను. దుర్గా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా. మొదటి రోజు 17వ తారీఖు నుంచి కదా, ఈరోజు 17. సో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మా కుటుంబమే కాదు అన్ని కుటుంబాలు హ్యాపీగా ఉండాలని, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఇంకా అన్నీ మనం సాధించుకోగలుగుతాం అనమాట. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం కోవిడ్ బారిన చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కదండి. వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉండాలి, అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా సేఫ్గా ఉండండి. సో ఓకేనా ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే ఈ విధంగా మనం దండం పెట్టేసుకోవడం అయిపోయింది. ఈరోజు అయితే నేను సింపుల్గా టిఫిన్ చేసేసానండి. ఇది కుడుము, మనం తెలుసు కదా, ఇడ్లీ చోతోటే కుడుము అనేది కూడా పెట్టుకుంటాము. ఆవిరి మీద ఉడికే ఫుడ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం చాలా మంచిదండి. సో హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. నేనైతే దీంట్లో కాంబినేషన్ బొంబాయి చట్నీ చేశానమాట, ఆనియన్ టమాటా వేసి. మీకు మా కార్తిక్ అయితే రెడీ అయిపోయాడు బయటికి వెళ్ళడానికి. సో చూసారు కదా, షిప్ అదేనండి. మనకి ఎక్కడి నుంచో ఈ మొన్న వచ్చిన తుఫాన్కి కొట్టుకొని వచ్చేసిందట. ఇది కరెక్ట్గా వచ్చిన ప్లేస్ తిన్నేటి పార్క్ అనమాట. సో విపరీతంగా పోలీసులు అయితే ఉన్నారండి, అస్సలు అలౌ చేయట్లేదు. కాకపోతే తిన్నేటి పార్క్ నుంచి మనం తిన్నేటి పార్క్లోంచి చూడడానికి అయితే అవ్వదు అస్సలు. మనకేంటంటే తిన్నేటి పార్క్ ముందు నుంచి అలా వస్తుంటే లైన్గా బార్డర్ లాగా ఉంటుంది అనమాట ప్లేసెస్. చాలామంది కూర్చొని లోనికి చూడడానికి అయితే అవుతుంది. అక్కడ కూడా అసలు చాలామంది అయితే చూడనవ్వట్లేదు. కాకపోతే నేను కొంచెం దగ్గరికి జూమ్ చేసి షూట్ చేశాను అనమాట. సో ఇదైతే మార్నింగ్ అండి, మార్నింగ్ 10:30, 11 ఆ టైంలో అనమాట. చక్కగా మార్నింగ్ పూట అయితే క్లియర్గా కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ చాలాసార్లు బీచ్ది నేనైతే షూట్ చేశాను కానీ, వీడియోస్ పెట్టాను కానీ నైట్ టైం గట్టా అవుతుంది. ఇదైతే మార్నింగ్ తీసానమాట. అందులోకి నిన్నటి కన్నా ఈరోజు అయితే ఎండ అనేది చాలా బాగా కాసిందండి. సో ఇదంతా లోన మీరు చూస్తుంది తిన్నేటి పార్క్ అనమాట. కానీ ఒక్కరిని కూడా అలౌ చేయట్లేదు. గేట్ దగ్గర చాలా పోలీస్ బందోబస్తు ఉంది. ఎందుకంటే ఈ షిప్స్ కోసమట చాలామంది చూడడానికి వచ్చేస్తున్నారట. అందువల్ల అందరూ ఇలాగ సైడ్గా ఉన్న గట్ల మీద నించొని షిప్ కాస్ అయితే చూస్తున్నారు. సో మా కార్తిక్ కూడా చూస్తున్నాడు, వాళ్ళ డాడీ. చూసారు కదా, పోలీసులు చెప్పాను కదండి, విపరీతంగా ఉన్నారు. అడుగుకి పోలీసులు అయితే ఉన్నారు. ఆ షిప్ దగ్గరికి ఎవరిని అయితే అలౌ చేయట్లేదు అనమాట. స్టార్టింగ్లో చాలామంది వచ్చిందని వెళ్ళారు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ దీని గురించి అయితే తిన్నేటి పార్క్ మళ్ళీ అయితే క్లోజ్ చేశారండి, ఎవరిని అలౌ చేయట్లేదు. అందరూ దానికి సైడ్ గట్టు అనేది ఉంటుందన్నమాట మనకి తిన్నేటి పార్క్లోనికి చూడడానికి, బీచ్ చూడడానికి. అక్కడే ఎక్కి అయితే మాత్రం మొత్తం చూస్తున్నారు. సో ఇంకా మీరు కూడా వ్యూ అంతా చూపిస్తున్నానండి, చూసేయండి.
చూసారు కదా, వైజాగ్కి చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అంటే బీచ్ అనమాట. ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా బీచ్ దగ్గరికి వెళ్ళి గట్టు మీద ఒక్క పావుగంట కూర్చుంటే చాలండి, మనసు అయితే రిలాక్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇది చాలా మంది కూడా చేస్తుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక మీరైతే చూసేస్తుండండి. నేను ఇంకా చాలా చాలా ప్లేసెస్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను.
సో ఇవి అయితే చూసారు కదండి, ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి ఈ మొక్కలు. సో ఇవైతే అసలు వాడిపోవడం అంటూ ఉండదట, చాలా బాగుంటాయట. ఇలాగా మనకి ఇంటీరియర్ గార్డెన్స్ చాలామంది ఏంటంటే ఇంట్లోని మనం పెంచుకొని ఉంచుకుంటాం కదా, సో ఆ టైప్లో అనమాట ఇవి ఇలాగే ఉంటాయి. కాయలు అయితే వాడిపోవడం ఎండిపోవడం అంటూ ఏమి ఉండవటండి. ఇవి ఫ్లవర్ లాగా ఉన్నది, దూరం నుండి చూస్తే రెడ్ రోజెస్ లాగా అనిపించాయి అనమాట. సో మీ అందరికీ కూడా ఈ వెరైటీ చెట్లు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసానండి. ఇది మనకి దసపల్లా ఉంటుంది కదా, దసపల్లా మేము లంచ్కి వెళ్ళాము. సో మా కార్తీక్ అయితే సూప్ ఆర్డర్ చేస్తే తాగుతున్నాడు అనమాట. సో ఆ లంచ్కి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ స్టార్టింగ్లో ఉన్నాయండి ఈ మొక్కలు అనేవి చాలా వెరైటీగా ఉన్నాయి కదా, తప్పకుండా మీ అందరికి చూపిద్దామని చెప్పి షూట్ చేశానమాట వీడియో. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సీ యూ, బాయ్, టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.